హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుధారెడ్డి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? చాలా లేట్ అయిపోయింది వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ అయితే సంక్రాంతి వ్లాగ్ అండి. ఇది వచ్చేసి మేము అమ్మ వాళ్ళ ఇంటికి ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను అనమాట. సంక్రాంతి అంటే చాలా పనులు ఉంటాయి కదండి. ఫస్ట్ మా ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసుకుని లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉన్నామండి. అమ్మ వాళ్ళు ఎప్పుడు పిలుస్తారో వెళ్ళిపోదాము అన్నట్టు. అమ్మ నాన్న సంక్రాంతికి ఒక 5 days ముందు నుంచి రండి, ఇంకెప్పుడు వస్తారు రండి అని వాళ్ళు అంటూనే ఉన్నారండి. పిల్లలకి హాలిడేస్ ఇచ్చాక వెళ్దాము అని మేము ఆగామన్నమాట. మేము ఎదురు చూస్తున్న ఆ రోజైతే వచ్చేసిందండి. మేము ఫైనల్గా వెళ్ళిపోయాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఈ వ్లాగ్లో 3 days పొంగల్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లోనే ఇంక్లూడ్ చేసేస్తున్నానండి. ఇదైతే స్టార్టింగ్ భోగి రోజు ఎర్లీ మార్నింగ్ మేమైతే భోగి మంట అయితే వేసుకున్నాము. ఇక్కడ ఉన్నది మా తమ్ముడు, మా హనీ అండ్ మా చిన్నమ్మ ఉన్నామండి. ఇంకా వస్తున్నారు. ఎంత దూరంలో ఉన్నా వాళ్ళ బిజీ షెడ్యూల్ని ఆపుకుని వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కోసం ఈ సంక్రాంతికి వచ్చి మంచిగా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసి వెళ్తారండి. భోగి మంట దగ్గర మేమందరం మీకు హాయ్ చెప్తున్నామండి. ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ చాలామంది రావాలి, ఇంకా చాలామంది రాలేదు. మార్నింగ్ అయితే వస్తున్నారండి కొంతమంది అయితే. ఇక్కడ మా మావయ్య ప్రేమగా టీ ఇస్తున్నారండి, తీసుకున్నాను. అమ్మ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారండి. మసూర్ బజ్జీ, గారెలు అండ్ పులిహోర. ఇక్కడ మా తాతయ్య ఫ్రెష్గా రెడీ అయిపోయి కూర్చున్నారండి. నేను వీడియో తీస్తున్నానని చూస్తున్నారు. తిను నా లాస్ట్ తమ్ముడండి. మా మావయ్యకి అయితే ఇలా వ్లాగ్స్లోకి రావడం ఇష్టం ఉండేదండి. నేను ఫోర్స్ చేసి బాగా నువ్వు రావాలి రావాలి అంటే అప్పుడు వచ్చారనమాట. ఏవో కబుర్లు చెప్పుకుంటున్నాం అక్కడ. కొంతమందికి ఇష్టం ఉండదు కదండి, కానీ నన్ను అయితే చేసుకోమన్నారు. ట్రెడిషనల్గానే కదా చేసుకునేది అని చెప్పి నన్ను చేసుకోమన్నారు. కానీ ఆయనకి ఇష్టం ఉండదు రావడం. మా చిన్నమ్మ బాబాయ్ అండి వీడియో తీస్తున్నానంటే నుంచున్నారు. తిను ఇంకో చిన్నమ్మ అండి. వీళ్ళైతే జంతికలు వేస్తున్నారు. నేను ఇంకా ఫోన్ పట్టుకుని వెళ్ళడం పాపం. ఎవ్వరు ఏది చేస్తే వాళ్ళు అలా క్యాప్చర్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఇవన్నీ కొంచెం మెమరబుల్గా ఉంటాయి. ఇక్కడ మా నాన్నమ్మ కోడలు పిండి వంటలు వండుతుంటే ఎలా చేస్తున్నారా అని చూస్తుంది, టేస్ట్ చూస్తుంది అనమాట. కొన్ని అక్కడి నుంచి మొబైల్ పట్టుకుని ఇలా వచ్చాను. మళ్ళీ ఇక్కడ మా అమ్మ జంతికలు వేస్తున్నారు. ఇది కూడా క్యాప్చర్ చేస్తాను అనమాట. అమ్మ చేసిన జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే మనం ఇంట్లో చేసుకున్న ఏవైనా కూడా బాగుంటాయి కదా. నువ్వుల అరిసెలు అండి ఇవి. అలానే స్వీట్ గులాబీలు అంటారు కదా, మేము ఇక్కడ అలా పిలుస్తాము. తిను మా ఇంకో చిన్నమ్మ అండి. తిను సున్నుండలు చేస్తుంది. అందరినీ చిన్నమ్మ అంటున్నారు ఏంటి అని అనుకోకండి. నేను చాలాసార్లు చెప్పాను. మా నాన్న వాళ్ళు 7 అన్న తమ్ముళ్ళండి. మా నాన్న 3వ అతను. నేను చూపించిన వీళ్ళు 3 అయితే చిన్నమ్మలండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. అందరం కూర్చుని ఇంకా హౌసీ ఆడుకుంటున్నాము. మా అంకుల్ మా ఆంటీ వాళ్ళండి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మా నాన్నమ్మ వాళ్ళ 2వ కూతురండి తను. మా ఇంటి సంక్రాంతి సెలబ్రేషన్స్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.